కలిగినటువంటి నాయకుడు ఈ రకంగా పైగా ప్రజల కోసమనే వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ అనే కార్యక్రమానికి వెళ్తూ ఈ రకంగా మృత్యువాతన పడతారని ఊహించలేకపోతున్నాం అని చెప్పి వారు అరణ్య రోదనగా తమ ప్రీతమ నాయకుడు మృత్యువాతన పడ్డన్న వార్త వినడానికి కూడా వాళ్ళు శాసించట్లేదు, వినడానికి కూడా ఆ రకంగా వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. ఆ రకంగా వారందరూ ఇక్కడ చూస్తే కనుక దుఃఖ సాగరంలో మునిగిపోయిన దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇతర నాయకులు కూడా చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే ఈ వార్తలు తెలిసిన తర్వాత వీరందరూ కూడా రోధిస్తున్నటువంటి దృశ్యాలకు అదే అలసిపోయినట్టుగా రోధిస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అనేటువంటిది ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వారి యొక్క బాధ రకంగా ఏంటో వారి యొక్క దీన్ని కూడా తెలుసుకుందాం. అంటే ఇప్పుడే ఈ వార్త మనకి తెలిసింది. ఈ రకమైనటువంటి వార్త మీరు వింటారని కూడా ఊహించుంటారు, కళ్ళ కూడా ఊహించుంటారు. కానీ ఈ రకంగా ఒక రాష్ట్రానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడే మీరు ఒక ముఖ్య నాయకుడిని కోల్పోవడం అనేది కాంగ్రెస్కి ఎటువంటి ఇది తీరని లోటుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకే కాదండి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక కొండంత అండ, ప్రతి ఇంటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు మాకు కొండంత అందని భావిస్తున్నారు. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పానీయాలు మాని ఎవరు కూడా ఇంట్లో వంటలు చేసుకోకుండా ప్రతి వారు కూడా దేవాలయాలలో, చర్చిలలో, మసీదులలో, గురుద్వారాలో ప్రార్థన చేస్తూ యాగాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెడుతూ మా రాజశేఖర రెడ్డి గారు మాకు అండ, కొండంత అండ, మా ఇంటికి వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు, మళ్ళీ క్షేమంగా వస్తారని చెప్పి నిన్నటి నుంచి ముక్కోటి దేవుళ్ళు ప్రార్థిస్తున్నాం. మేము ఇంకా వస్తారని చెప్పి మేము ఇంకా ఆశతో ఉన్నాం. మాకు ఆయన లేని అన్ని చెప్పడం మాకు నోటి నుంచి మాట రావట్లేదు. నేను తట్టుకోలేము. ఆ రాష్ట్ర ప్రజలు కూడా నిన్న మన్నించడం జరిగింది. ఇలాంటి సంఘటన గురయ్యారని చెప్పి మాకు తప్పకుండా వస్తుందని చెప్పి ఇంకా దేవుళ్ళ మీద మాకు ఆశ ఉంది. ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలబడ్డ మా దేవుడు మా రాజశేఖర రెడ్డి గారు క్షేమంగా రావాలని ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరు జేవుల 2 లక్షల రూపాయలు కార్డు పెట్టుకొని సగర్వంగా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, 2 రూపాయల రైస్ కానీ, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కానీ, ఫీజులు వాపసు ఇచ్చే కార్యక్రమం కానీ, అందరి విద్యార్థులకి ఉచితంగా విద్యని ఇప్పించే కార్యక్రమం, ప్రతి కార్యక్రమం ఇస్తున్నా వస్తారని ఇంకా మాకు నమ్మకం ఉంది. నేను నా దేవుడిని అందరినీ ప్రార్థిస్తాం. ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి దుఃఖ సాగరం మునిగి మా దేవుడు మా రాజశేఖర రెడ్డి తిరిగి వస్తారని చెప్పి నమ్మకంతో ఇంకా గట్టిగా ఉన్నామని చెప్తలేదు. అంటే ఇక్కడ ఇందాక కొద్దిసేపటి క్రితం కనిపెట్టారు, సేఫ్గా ఉంది, కొండ మీద హెలికాప్టర్ ట్రేస్ అయింది అనేటువంటి వచ్చిన వార్తల సందర్భంలో అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఖచ్చితంగా సేఫ్గా ఉంటారని కూడా ఇక్కడ అందరూ కూడా ఆ దేవుడికి క్షణంలోనే ఇందాక సేఫ్గా ఉంది, కనుక్కున్నాం, ట్రేస్ అయింది, హెలికాప్టర్ ట్రేస్ అయింది అని వచ్చిన వార్తలు చూస్తున్న క్రమంలోనే ఇంతలోనే ఈ బ్రేకింగ్ న్యూస్ రావడం కార్యాలయంలో గాంధీ భవన్లో ఉన్నటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆ వార్తని జీవించుకోలేని పరిస్థితి. తమ ప్రియతమ నేత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఏ రోజు ఊహించలేదు. ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళు ప్రజల కోసం అన్ని రకాలుగా కష్టపడి. థ్యాంక్ యూ వెరీ మచ్ పివి శ్రీనివాస్. ముఖ్యమంత్రి వైఎస్ నల్లమల కొండల్లో మృత్యువు పాలయ్యారు. 24 గంటలు నరాలు తెగే ఉత్కంఠ చివరకు విషాదాంతమైంది. నిన్న ఉదయం ఇదే సమయానికి అదృశ్యమైన ముఖ్యమంత్రి కాప్టర్ కొండపై కూలిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాయకుడిగా ప్రజలపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రి సాహసం, ముఖ్యమంత్రి ధైర్యం తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకునే విషయాలు. ముఖ్యమంత్రి వైఎస్ నల్లమల కొండల్లో మృత్యువు పాలయ్యారు. 24 గంటలు నరాలు తెగిలే ఉత్కంఠ చివరకు విషాదాంతమైంది. నిన్న ఉదయం ఇదే సమయానికి అదృశ్యమైన ముఖ్యమంత్రి కాప్టర్ కొండపై కూలిపోయింది. ముఖ్యమంత్రి గౌరవనీయ రాజశేఖర రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తాను కలలుగన్న హరితాంధ్రప్రదేశ్ స్వప్నాన్ని ప్రజలతో పంచుకునే ఆశతో జనం ముందుకు బయలుదేరిన వైఎస్ ఆకాశంలోనే ఆగిపోయారు. అశేష అభిమానులను అపార దుఃఖసాగరంలో ముంచి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. రాత్రి చీకటి పడ్డాక ఆగిన సెర్చ్ ఆపరేషన్ తెల్లవారుతూనే తిరిగి మొదలైంది. ఉదయం 9 గంటల సమయంలో సంఘటన ప్రాంతాన్ని గుర్తించిన ఎయిర్ కమాండర్ సాగర్ భారతి హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని, సేఫ్ ల్యాండ్ కాలేదని స్పష్టంగా తెలుసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత కేంద్ర హోంశాఖ ఇది క్రాష్ ల్యాండింగేనని చెప్పింది. ఈ క్రాష్ ల్యాండింగ్ నుంచి ఎవరూ బయటపడే అవకాశాలు లేవని ప్రధాని కార్యాలయం చెప్పింది. కొద్ది నిమిషాల క్రితం కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరణాన్ని ధృవీకరించింది. కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపట్లో జరగబోతుంది. రాష్ట్ర ప్రజల మీద చెరగని ముద్ర వేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు అన్న భావన తెలుగువారందరినీ బాధ కలిగించే అంశం, తెలుగువారందరికీ బాధ కలిగించే అంశం, తెలుగువారందరినీ విషాదంలో ముంచి వేసే అంశం. ధైర్యవంతుడిగా, సాహసిగా తెలుగు ప్రజలపైన, తెలుగు సంస్కృతి పైన, తెలుగు రాజకీయాల పైన
తీవ్రమైన ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక లేరు. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రుద్రకొండపై జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వెన్నంటి ఉన్న మురళీకృష్ణ సచివాలయం దగ్గర ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి, అక్కడ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రతిస్పందన గురించి వివరిస్తారు. మురళీకృష్ణ, అక్కడ మంత్రులు ఏమంటున్నారు, ఇతర కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా దుఃఖ సాగరంలో ముగిపోయారు. ఇక్కడంతా కూడా శోకసంద్రంగా మారిపోయింది ఇక్కడ పరిస్థితి. ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం ఏ కొద్దిపాటిదైనా రావచ్చు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభిమానులందరూ కూడా సచివాలయానికి ఉదయం నుంచి వచ్చారు. సచివాలయంలో ఎవరిని కూడా అనుమతించకపోవడంతో కొద్దిమంది ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రమే లోపలికి రాగలిగారు. ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా కనీసం నోరు మెదిపి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. విష్ణు గారు, ముఖ్యమంత్రితో మీకు ఉన్నటువంటి సన్నిహిత్యం గురించి నాకు కూడా తెలుసు. ఏమనుకుంటారు, ఇంత దుర్ఘటన జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఎలా అనిపిస్తుంది సార్? కల్లో కూడా ఊహించలేదు. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాం సార్, మంచి వార్త వస్తుందని చెప్పని. ఇప్పటికీ కూడా నమ్మలేనటువంటి నిజం. ఈ క్షణం కూడా రాజశేఖర రెడ్డి గారు వస్తారు అని చెప్పని ఆశతో